మహిళలకు టైం వచ్చింది. ఇన్నేళ్లు ఊరిస్తూ వచ్చిన బిల్లుకు మోక్షం వచ్చింది. ఏప్రిల్ 16వ తేదీ పార్లమెంట్లో నారీ బిల్లుపైనే పెద్దల ఫోకస్ ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఈసారి చట్టరూపాన్ని తీసుకోబోతోంది. మేము పాలిచ్చిన పెంచిన వాళ్లే మమ్మల్ని విభజించి పాలిస్తున్నారు అని గతంలో ఒక కవయిత్రి రాశారు. పాలిచ్చి పెంచగలిగే స్త్రీలకు ప్రజలను పాలించడం తెలియదా? తెలుసు. ఇదే డైలాగ్ జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాలో కూడా ఉంది. సో మహిళల ప్రాతినిధ్యం పెంచడం ఎంత అవసరమో, దానివల్ల చట్టసభల్లో స్త్రీ ప్రధాన మానవీయ ప్రధాన అంశాలకు ఎంత ప్లేస్ దొరుకుతుందో అందరికీ తెలిసిందే. దేశంలో మహిళలకు జరుగుతున్న అనేక అన్యాయాలపై క్రాస్ రోడ్లో నించొని ప్రశ్నించిన మహిళ ఇకపై చట్టసభల్లో కంచు కంఠం వినిపించనుంది. అందుకు 2026 కొత్త చరిత్ర రాయబోతోంది. ఇందులో మార్పులు, చేర్పులు, కూర్పులు చాలానే ఉన్నాయి. ఏప్రిల్ 16 గురువారం నుంచి పార్లమెంట్లో మహిళా బిల్లుపై 3 రోజుల పాటు జరగనున్న స్పెషల్ డిబేట్పై ఆర్టీవీ స్పెషల్ రిపోర్ట్. దేశ రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేస్తోంది. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన కసరత్తు సాకారమయ్యే తరుణం వచ్చేసింది. మహిళా రిజర్వేషన్లను 2029 ఎన్నికల నాటి నుంచే అమల్లోకి తేవడం కోసం పార్లమెంట్ ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబోతోంది. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. ఈ ఆలోచన వెనక దాదాపుగా 4.5 దశాబ్దాల చరిత్ర ఉంది. తొలిసారి 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. అప్పుడే లోక్సభ, శాసనసభల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచనకు బీజం పడింది. 1996లో హెచ్డి దేవేగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలుత ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. కానీ ఆమోదం పొందలేదు. ఆ తర్వాత వాజ్పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ అదే పరిస్థితి. చివరికి 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్సభలో మాత్రం పెండింగ్లో ఉండిపోయింది. 2014లో లోక్సభ రద్దవడంతో మరోసారి బిల్లు మూలన పడింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత మళ్ళీ బిల్లును తెరపైకి తెచ్చి 2023లో ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం 2023 సెప్టెంబర్లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రకారం 33% మహిళా రిజర్వేషన్లను 2034 నుంచి అమల్లోకి తీసుకురావాల్సి ఉంది. ఎందుకంటే ఆ బిల్లులో పేర్కొన్న ఆర్టికల్ 334A ప్రకారం మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చేపట్టే తొలి జనాభా లెక్కల ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ రిజర్వేషన్లు అమల్లోకి రావాలి. ఆ నిబంధన ప్రకారం జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం 2027 మార్చి నెలకు పూర్తవుతుంది. ఆ తర్వాత ఆ లెక్కలు ప్రచురించాలి. పునర్విభజన కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఈ పనులన్నీ 2029 ఎన్నికల్లోపే పూర్తి కావు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణ ప్రకారం కొత్త జనగణన జరిగే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నాటి ఆర్టికల్ను సవరించి 2011 జనాభా లెక్కల ఆధారంగానే బిల్లును అమల్లోకి తీసుకురావాలని కేంద్రం కమిట్ అయింది. దీనికి అనుగుణంగా 2029 ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయి. ఏప్రిల్ 16 గురువారం నుంచి పార్లమెంట్లో జరిగే ప్రత్యేక సమావేశాల్లో నారీ శక్తి వందన్ అధినియం చట్టానికి సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన సవరణ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల మహిళా రిజర్వేషన్లను విస్తరిస్తూ ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టనుంది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి పార్లమెంటు ఉభయ సభల్లో 2/3 మెజార్టీతో తప్పనిసరి. అంటే ప్రభుత్వానికి విపక్షాల సపోర్ట్ చాలా కీలకం. రాజ్యాంగంలోని 368/2 ప్రకారం దేశంలోని మొత్తం రాష్ట్రాల్లో సగం రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాలి. ఈ ఎపిసోడ్ సక్సెస్ అయితే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ద్వారా లోక్సభ సీట్ల సంఖ్య 816కు పెరుగుతుంది. అందులో 273 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయి. 33%కి న్యాయం జరిగినట్లే. అయితే ఇవి మహిళా రిజర్వేషన్ల అమలుకు ఉద్దేశించిన సమావేశాలు కావని, నియోజకవర్గాల సంఖ్యను పెంచడం కోసమే ఏర్పాటు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2023లో చేసిన చట్టంపై ఇన్నాళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు హడావుడిగా ప్రభుత్వం ఎందుకు సవరణలు చేస్తోంది అని ప్రశ్నిస్తున్నాయి. ప్రస్తుత చట్టం ప్రకారం మహిళా రిజర్వేషన్ల అమలుకు సుదీర్ఘ సమయం పడుతుందని, జెట్ స్పీడ్లో రిజర్వేషన్లు రిజల్ట్స్ రావాలంటే ఈ సవరణలు తప్పనిసరని ప్రభుత్వం అంటోంది. ఈ బిల్లులు ఆమోదం పొందితే 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని చెబుతోంది.